సో మీ దృష్టిలో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి? లోపల కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది. ఇప్పుడు చెప్పు. వెర్ర అనేది పలు రకాలు ఉంటుంది, అందులో ఇదొకటి. మేరీమాత కొండ అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తలనీలాలు ఇస్తున్నారు, భజనలు చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, టెంకాయలు కొడుతున్నారు. కాపీ పేస్ట్, అందుకే క్రైస్తవం వేస్ట్. అక్కడ లేదు టేస్ట్, వాళ్ళ బతుకంతా రోస్ట్. అయ్యో, ఆ దరిద్రం మనకు అవసరం లేదు. ఇప్పుడు పాట పాడచ్చా? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. ఎరిపప్పు ఎవరు పుట్టాడు? అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు? సతీష్ ఎవరు పుట్టాడు? కమలాసన్, లేడీ కమలాసన్ కదా ఆవిడ. ఒకరిగా చాలా మంది ఉన్నారు గురు. పిచ్చి మందే గొర్రెల మంద, గొర్రెల మందే క్రైస్తవ మంద. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కల్వరీ సతీష్ కుమార్? Calvary Satish Kumar, born in 1971, would be around 54 or 55 years old. ఓకేనే. మరి రాను రాజుగారు కూడా వేయండి. భగవద్గీతను కూడా వాళ్ళు తీసుకొని వచ్చి తిడుతున్నారు. సతీష్ కుమార్ ఎక్కడి వాళ్ళకి పుట్టాడు? నువ్వు చెప్పిన ఎరిపప్పు కూడా ఎక్కడి వాళ్ళకి పుట్టాడు? నువ్వు చెప్పిన అన్వేషణ కూడా ఎక్కడి వాళ్ళకి పుట్టాడు? చాలా మంచి ఆవిడ. వాళ్ళ నాన్న మంచం మీద ఉన్నాడు. కొంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు. ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు? మన ధర్మాన్ని నాశనం చేయాలని మనమేమో అన్ని ఒకటని పిచ్చుకోబులు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే, ఈ దరిద్రం మనకు ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. నాకు ఈ కుర్చీ కావాలమ్మా, నాకు కుర్చీ కావాలి కదా. అదే అదే ఐడియా. అది లెమ్మంటి లేస్తాడు కదా, అనుకో రోడ్ టైం ఇవ్వాలా? అది అపార్ట్మెంట్ ఆడ కట్టచ్చు అని పర్మిషన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. నాలాలు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. రోడ్లు వేసిన ఎదవలు ఎవరో, గవర్నమెంట్. మరి కోల్చడానికి వచ్చిన ఎదవలు ఎవరో? గవర్నమెంట్. తప్ప కాదా? తప్పే కదా. చెప్పు తీయాలా వద్దా? కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలా వద్దా? ఇది డెమోక్రటియా? తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి సాధించిన తెలంగాణకి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలందరూ రక్షించబడాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ పోయిందా స్వస్తి బొట్టు బస్తి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన సనాతన ధర్మాన్ని బాగా పాటిస్తారు. అయితే ఒకానొక సందర్భంలో మా ఆవిడ ప్రేయర్ చేసింది అని చెప్తాడు. ప్రేయర్ చేయడం వల్ల నేను బయటకు వచ్చాను, నేను దేవుణ్ణి పాటిస్తాను అని చెప్పి. సో ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మాటలతో, నువ్వు ఎక్కడ పుట్టావు ఏంటి, అసలు మీ ఆవిడేమో పాస్టర్ అంటున్నావు, ప్రేయర్ చేస్తున్నావు అంటున్నావు, నువ్వేమో సనాతని అంటున్నావు, అసలు నీకేం రైట్ ఉంది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఇప్పుడు ఆవిడ షీజ్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. లాస్ట్ ఇయర్ కూడా ఆవిడ అరకు ఎక్కడికో వెళ్ళి క్రిస్మస్ అది చేసుకుంది. ఆ వెనకాల వెళ్ళడానికి ఒక ఆవిడని అపాయింట్ చేశారు. ఆవిడేమో పక్కా హిందూ, అందువల్ల ఆవిడ వద్దని ఇంకెవరో గొర్రెని తీసుకెళ్ళిందంట ఆవిడ. ఆ వెళ్లకుండా రిజెక్ట్ కాబడిన ఆవిడ ఎక్కడో ఏదో మీటింగ్లో కనబడి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ప్రేయర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇలా బొట్టు పెట్టుకున్న వాళ్ళు, సాంప్రదాయబద్ధంగా ఉండేవాళ్ళు ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ వాళ్ళకి బాగుండదు కదా. అందుకని ఆవిడ తీసుకెళ్ళింది. సరే, ఆవిడ ఇష్టం అది. ఓకే. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ప్రేయర్ చేస్తే అది వాళ్ళ వ్యక్తిగతం, అవునా? ఈయన బొట్టు పెట్టుకుని ఈయన సనాతనం పాటిస్తే ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఇందులో రైట్స్ గురించి ఏముంది? రైట్స్ గురించి ఏముంది? అవునా? ఇప్పుడు నేను ఈ తొక్కల బైబిల్ అది ఇది అనాల్సి వస్తుంది. అలా అనడం మనకి ఇష్టమే కాదు. వాళ్ళు చేసే దుందుడుకు చర్యలకి ప్రతీకగా మనం చేయాల్సి వస్తుంది అంతే. లేకపోతే అసలు దాని గురించి మాట్లాడేది పనే ఉందమ్మా.
మనకి ఎంత ఉంది? భగవద్గీత 700 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, భారతం 1,00,000 శ్లోకాలు, రామాయణం 24,000 శ్లోకాలు, 18 పురాణాలు 4,00,000 శ్లోకాలు, వేదం అనంతం. ఎంత మాట్లాడచ్చు? జీవితం సరిపోతుందా? వైజాగ్ సుబ్రహ్మణ్యం గారిని ఆయన ఇంటర్వ్యూ చేశారు మనం, వివేక్. ఎంత బాగుందో అసలు సంగీతం గురించి. మనం అలా త్యాగరాజ స్వామి వారి గురించి, రామదాస్ గారి గురించి, లేకపోతే అన్నమయ్య గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ దరిద్రం మనకి ఎందుకండి? ఓ రసం ఉందా ఎడారి మతాల్లో? నేరసం తప్ప. అవునే కదా. నువ్వు ఇప్పుడు ఒక్క 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ప్రతి ఇంటి ముందు కల్లాపు చల్లేవారు. అవునా? ఆవు పేడతో కల్లాపు చల్లేవారు. ఎందుకు? ఇంట్లోకి బ్యాక్టీరియా రాకూడదు. పొద్దున్నే లేవడం అనే కాన్సెప్టు, కల్లాపు చల్లడం అన్నీ ఆరోగ్యమే కదా. అవునే కదా. ఇప్పుడేంటి? లేవడమే లేదంటావు, ఇంక మిగిలిన వాటికి అడగద్దంటావు. మరి రాను రాను రాజుగారి కూడా వేయండి గాడిదైంది. కాబట్టి నువ్వు మతం మారడం వలన బాగుపడితే మేము కూడా జాయిన్ అయిపోతాం. ఎక్కడ బాగుపడ్డావు? నువ్వు పిచ్చిలేని వెయ్యవు, మతం మారి నువ్వు పిచ్చోడు వెయ్యవు, నీతి లేని వాడు వెయ్యవు. కాబట్టి ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. అంటే ఇంకో కొన్ని సందర్భాల్లో కూడా కృష్ణుడి గురించి ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. అంతమంది భార్యలు ఉన్నారు, ప్రియురాళ్ళు ఉన్నారు, గోపికలు ఉన్నారు, ఆయన్ని దేవుడిగా ఎలా కొలుస్తున్నారు మీరు అని కొన్ని మాటలు అయితే అని ఉంటారు. అలా చాలా అంటారు. ఇప్పుడు నువ్వు చూడు, ఏ గుళ్ళో అయినా, ఇప్పుడు మనం గుళ్ళోనే ఉన్నాం, ఏ గుళ్ళో అయినా ఏ పూజారైనా బైబిల్ గురించి ఖురాన్ గురించి మాట్లాడినట్టు ఒక్క వీడియో చూపించు. ఎక్కడ లేదు. పోనీ ఏ చర్చిలో మసీదులో హిందువుల గురించి మాట్లాడకుండా ఉన్న వీడియో చూపించు. అది కూడా లేదు. కాబట్టి మన ధర్మాన్ని నాశనం చేయాలని క్రైస్తవ ఇస్లాం రెండూ పనిచేస్తున్నాయి. మనమేమో అన్నీ ఒకటని పిచ్చికబులు చెప్తున్నాం. కాబట్టి వాడు యేసు గురించి చెప్పుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. వాడు యేసు గురించి చెప్పడం మానేసి వీళ్ళు రాళ్ళను పూజ చేస్తారో నీకెందుకురా? రాయిచ్చు కొట్టేవాడు లేక. నీ పేరేంట్రా? నీ పేరు రాంబాబు. మీ అమ్మ పేరేంట్రా? కనకదుర్గ. నువ్వు ఎవరు పుట్టేవురా? ఎక్కడోళ్ళకేనా? నీకో పేరు కూడా పెట్టలేని పోరంబోకేసు. మాకెందుకు మీకెందుకు? ఇంటి పేరు లేకపోతే బతకగలవా? హిందూ దేవుడి పేరు లేకపోతే బతకగలవా? కులం లేకపోతే బతకగలవా? సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకగలవా? నీదో బతుకు కదా. కాబట్టి నీతి లేని ఎదవలో క్రైస్తవులుగా ఉంటారు. కాబట్టి ఆ దరిద్రం మనకు అక్కర్లేదు. ఇదే కంక్లూషన్. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, లైక్ అంటే సనాతన ధర్మం అనేది ఇప్పట్లో చాలా మందికి తెలియదు, ఎలా దాన్ని పాటించాలి ఏంటి అనేది. సో మీ మాటల్లో దాని గురించి ఎలా పాటించాలి ఏంటి అనేది చెప్తే చాలా మంది తెలుసుకుంటారు, తెలియని వాళ్ళు కూడా. సనాతనం అనేది చిరపురాతన నిత్యనూతన. అదేందా? హైదరాబాద్లో దోమలు మామూలుగా లేవు. పొద్దున్నే లేవాలి అంటే అసలు లేవంటే ఆడు పడుకోవాలిగా. పొద్దున్నాక ఆడు దోమ తెర వేసుకుంటే లోపల అవే, బయట అవే. వాడు తోలుకుంటుంటే వీడు ఎప్పుడు నిద్రపోతాడు? ఈ క్రైస్తవులు అనేవాళ్ళు దోమ తెర లోపల దోమలు లాంటి వాళ్ళు. దోమతెర లోపల దోమలు అంటుంది. సరే అమ్మ, సనాతన ధర్మం అంటే అది జీవులందరికీ సంబంధించిన విషయం. జీవుడు అంటే ఎవరు? నువ్వు, నేను, ప్రతి ప్రాణి జీవే. జీవం కలిగిన ప్రతి జీవి. అదేనా? జీవం కలిగిన ప్రతి జీవి భగవంతుల్లోంచి వచ్చింది. అదేనా? కాబట్టి భగవంతుల్లోంచి వచ్చిన ప్రతివాడు ఆత్మయే. కాబట్టి అందరూ భగవత్ సంబంధమైన వాళ్ళే. కాబట్టి ఈ లోకం అంతా ఎవరికి సంబంధించింది? భగవంతుడికి సంబంధించింది. కాబట్టి ఈ లోకంలో నాకు ఎవరు శత్రువులు లేరు. ఎందుకని? అంతా ఆయనదే కాబట్టి. అదేవిధంగా ఒక హిందూగా నేను చెప్తున్నా, నాకు ఒక శత్రువు కూడా లేడు. ఈ మాట చెప్పను ఒకసారి. ఎవరన్నా క్రైస్తవుని, ముస్లింని వాళ్ళ బుక్కులు ఒప్పుకో. తెలుసా నీకు? వాళ్ళ బుక్ ప్రకారం నువ్వెవరు? బైబిల్ ప్రకారం నువ్వెవరు?
నేనా? తెలుదా? నువ్వు అవిశ్వాసి, ఆ, నువ్వు బైబిల్ ప్రకారం నువ్వు అవిశ్వాసి, నమ్మట్లేదు కాబట్టి నువ్వు నమ్మవు కాబట్టి. అర్థమైందా? అలాగే బైబిల్ ప్రకారం నువ్వు అన్యురాలు, ఉమ్, అలాగే ఖురాన్ ప్రకారం నువ్వు కాఫీరు. నువ్వంటే మన అందరం. అందరూ మరి భౌతికత ప్రకారం ఎవరు? అందరూ ఆత్మవత్ సర్వభూతేషు, అందరూ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశలే అన్నారు కృష్ణుడు. చూడు, ఏది ప్రపంచానికి కావాలి? ఇతరులని పాపులు కాఫీర్లు అనే మతాలా, లేకపోతే అందరూ భగవంతుడి అంశాలు అనే మతం? ఏది కావాలి? అందరూ భగవంతుడు అనే అంశం. భగవంతుడి యొక్క అంశాలు, ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లార్డ్ కదా. కాబట్టి సనాతన ధర్మం అందరూ బాగుండాలని చెప్తుంది, అందరూ ఈ భూమి మీద కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోయే గెస్ట్లు అని చెబుతుంది. కాబట్టి వైరాగ్యంతో జీవించు అని చెప్తుంది, ఆనందంగా జీవించు, లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్తుంది. ఇతరులకు కూడా ఆనందాన్ని పంచు, నువ్వు ఉపకారం చెయ్యి, ఉపకారం చేయలేకపోతే కనీసం అపకారం చేయకుండా ఉండు అని చెప్తుంది. ఇటువంటి సనాతన ధర్మం గురించి నువ్వు భౌతికత చదవడం ద్వారా, భాగవతం, భారతం, రామాయణం చదివి వినడం ద్వారా తెలుసుకుని పాటించు, దైవాన్ని ఆరాధించు, నీ లోపల గుణాలను పెంచుకో, వైరాగ్యం పెంచుకో, భక్తిని పెంచుకో, తత్వం ఏమిటో తెలుసుకో. ఈ శరీరం ఇలాగే ఎప్పుడు ఉండదు అని తెలుసుకో. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఖాళీ చేసేస్తావు, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతావు అనే విషయం తెలుసుకో. సనాతన ధర్మం ఇదే. ఇందాక వేరే ఇంటర్లో చూసావు కదా, నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా, నిన్ను కోరి వచ్చే భక్తుల మార్గము చూపవయా, పరమార్థము చూపవయా. నమో వెంకటేశ, నా నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా.